హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూర్. ఈ వీడియోలో మన టైల్ షాప్లో టైల్స్ పర్చేజ్ చేసి లేయింగ్ చేసిన తర్వాత ఎలాంటి లుక్ ఇస్తాయో నూతన గృహాలకు చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము పూజ రూమ్ టైల్స్ అన్నమాట. పూజ రూమ్లో 2x4 జాన్సన్లో ఫుల్ బాడీ టైల్స్ వచ్చేసి 2 ఇంచుల బార్డర్ బ్లాక్ పెట్టేసి ప్యూర్ వైట్ పెట్టేస్తే ఎంత బాగుందో చూడండి అనమాట. ఇది చూస్తే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ 2 ఇంచుల బార్డర్ ప్లస్ దీన్ని లేయింగ్ చేసేటప్పుడు కూడా ఎట్ ఏ టైం మొత్తం టైల్స్ని ఒక రోజు లేయింగ్ చేయడం కుదరదు అనమాట. ఇప్పుడు ఇదిగో ఇలాగా సపోర్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ రోజు సపోర్ట్ పెట్టుకొని లేయింగ్ చేసిన తర్వాత ఆ బార్డర్ తీసుకొని ఇలా చేస్తూ వెళ్తారనమాట. అందుకని చెప్పేసి ఇలా కనుక లేయింగ్ చేసిన కొద్దిగా మామూలుగా వర్కర్కి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అయినా సరే ఇది ఎప్పటికీ ఎవరి గ్రీన్ లాగా ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. దీన్ని వాడేటప్పుడు ఖచ్చితంగా అడిసివ్ బ్యాగులతోటే వాడాలి. ఇలా లేకపోతే రేపు ఫ్యూచర్లో ఇవి ఓడటానికి స్కోప్ ఉంటుంది అనమాట. వర్టిఫైడ్ బాడీ కాబట్టి వాళ్ళకి వేసినందువల్ల కొద్దిగా మామూలుగా ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి అడిసివ్ వేసి చాలా నీట్గా టైం తీసుకొని కనుక వేస్తే ఇంత నీట్గా వస్తుంది అనమాట. ఇదిగో 2x4 ఇలా కట్ చేసేసేసి ఇదిగో ఇలాగా 2 ఇంచుల బార్డర్ పెట్టేసి చాలా లుక్ వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. కిచెన్ రూమ్లో ఎక్కువ స్పేస్ లేనప్పుడు ఈ 12x18 తోటే కవర్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు కదా, ఈ రాళ్ళ సిరీస్ ఎంబోజింగ్ లాగా వచ్చేసి ఈ కిచెన్లో హైలైటర్స్ వచ్చేసి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ చూసావా, ఈ బండకి ఈ కబోర్డ్లకి ఎక్కువ స్పేస్ లేనందువల్ల ఒక్క 12x18 తోటి మాత్రమే సింపుల్గా లాగేటప్పుడు 12x18 బాగా లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము 12x18 అవుట్ సైడ్ బాత్రూమ్ అనమాట. చూసారో లేదో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ సీనరీ లాగా ఈ డాల్ఫిన్ షేప్లో వచ్చేసి చాలా లుక్ వస్తుంది. ఈరోజు ఇక్కడ చాలా హెవీగా మన వర్కర్ యొక్క పనితనం తెలుస్తుంది అనమాట. చూసారా, ఇదిగో ఇక్కడ డాల్ఫిన్ ఇస్తే దాని ఆపోజిట్లు ఇచ్చాడు, ఇక్కడ వైట్ ఇస్తే దాని ఆపోజిట్లు ఇచ్చాడు. ఇది చాలా టైం తీసుకొని చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తే మాత్రమే ఇలా వస్తుంది అనమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే వర్కర్ ₹1 ఎక్స్ట్రా తీసుకుంటాడు. అయినా సరే ఇలా నీట్గా పని రావాలి అనుకుంటే ఇలా చేయాల్సిందే అనమాట. చూస్తున్నారు కదా, 3 వరుసలు డార్క్ వేసేసారు, 2 హైలైట్లు వేసేసారు, 2 లైట్ వేసేసారు. ఈ డార్క్ ఎప్పుడు కూడా ఏదన్నా మరక పెడితే మెయింటెనెన్స్ కోసం బాగా పనిచేస్తుంది. ఈ డాల్ఫిన్ ఇవన్నీ ఏంటంటే ఈ మధ్యలో సెక్షన్ వచ్చేసి హైలైట్గా అంటే లుక్ కోసం చేస్తారు. ఇదేమో లైటింగ్ వేసినప్పుడు ఈ లైటింగ్ రిఫ్లెక్ట్ చేసి నీట్గా మనకి స్పేసియస్గా కనపడుతుంది అనమాట. అందుకోసం అనేది బాత్రూంలో ఎప్పుడు కూడా 12x18 వేసేటప్పుడు డార్క్ హైలైటర్ లైట్ తోటి నీట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే రీసెంట్గా ఓన్లీ లైట్ కూడా వేస్తున్నారు. అయినా సరే ఇలా లుక్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాము బాత్రూంలో 2x4 లేయింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది. ఈ 2x4లో కూడా జిగ్జాగ్ సిరీస్ అనమాట. ఈ ఒక బిల్లలో ఉన్న షేడ్ ఇంకొక బిల్లలో ఉండదు. అందువల్ల దీన్ని జిగ్జాగ్ అంటారు అనమాట. కానీ దూరం నుంచేమో యూనిఫామ్ ఉంటుంది, దగ్గరికి వచ్చి చూస్తే మనకి ఈ బిల్లకి వేరియేషన్ తెలుస్తుంది అనమాట. ఈ టైల్కి అందుకని చెప్పేసి జిగ్జాగ్ సిరీస్ వేసినప్పుడు కూడా ఏదైనా మరక పడ్డప్పుడు కూడా అంతగా మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. మరక కూడా చాలా క్లీన్ అవుతుంది అనమాట. మనం ఇవి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఏదన్నా ఉందంటే ఈ సిరీస్లు మాత్రమే అనమాట. ఎప్పుడు కూడా బాత్రూమ్కి అందరూ అనుకుంటారు డార్క్ సిరీస్ వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం అది అనుకుంటారు. లేదండి, ఎప్పుడు కూడా వైట్ సిరీసే బాత్రూంలో లేయింగ్ చేసినప్పుడు అద్భుతంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది సపోజ్ రేపు ఏదైనా మరక పట్టిస్తే ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ చేసి వెంటనే రిమూవ్ చేసేసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది. అందుకని లైట్ కలర్ వేసుకుంటే లైటింగ్ బాగా వస్తుంది, బాగా నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. మెయింటెనెన్స్ అట్ ది సేమ్ టైం ఈజీగా ఉంటుంది అనమాట. లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే అట్లాగే జిగ్జాగ్ సిరీస్ చాలా బాగుంటుంది. 2x4 టైల్స్ ఎప్పుడైనా సరే బాత్రూముల్లో కానీ పూజ గదిలో కానీ ఎలివేషన్లో కానీ ఇస్తే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా అద్భుతమైన లుక్ ఇస్తుంది అనమాట.
ఇప్పుడు మనం చూస్తున్నాము స్టెప్ రేజర్ టైల్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే గ్రానైట్ పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి 2x4ని వైట్ టైల్స్ని తీసుకొచ్చేసి ఇలాగ రేజర్గా వేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ తక్కువగా ఉంటుంది, లుక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది రెడ్ కలర్ అనమాట, రెడ్ గ్రానైట్. బ్లాక్ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా సరే స్టెప్స్కి లేయింగ్ చేసిన తర్వాత ఈ వైట్ వేసేస్తే ఆ మ్యాచింగ్ చాలా లుక్ వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా బ్లాక్ కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ దేనికైనా ఎక్సలెంట్ కాంబినేషన్ వైట్ అనమాట. ఎప్పుడు కూడా స్టెప్ రేజర్స్ ఇలా వైట్ తోటి వేసుకుంటే ఖర్చు తక్కువగా ఉంటుంది, లుక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము 2x4లో ఇంకొక జిగ్జాగ్ సిరీస్ అనమాట. ఇప్పుడు కింద మనం చూసాము వైట్ ప్యాటర్న్ చూసామన్నమాట. ఇప్పుడు లైట్ ఐవరీ మిక్స్, గ్రే మిక్స్, ఎట్ ది సేమ్ టైం గోల్డ్ మిక్స్ అనమాట. 3 మిక్స్ తోటి కలిపి ప్రతిదీ చాలా అద్భుతంగా వస్తుంది. జిగ్జాగ్ సిరీస్ అంటే మనం చెప్పనక్కర్లేదు అనమాట. ఫస్ట్ 5 పీసులు ఏదైతే ఉంటుందో కింద పీసులు అలా ఒక బాక్స్లోనే 2 వేరు వేరు వస్తాయి. దూరం నుంచి ఏమో ఒకలా ఉంటుంది, దగ్గర నుంచి మటుకు వేరేలా అనమాట. అందుకని చెప్పేసి ఈ జిగ్జాగ్ అనేది చాలా హెవీ ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇది 5 ప్లేస్లో కాబట్టి కొద్దిగా డార్క్ అయినా సరే వెంటిలేషన్ సరిపోతుంది కాబట్టి ఇలా డార్క్ ఈ బాత్రూమ్కి వచ్చేసరికి చూడండి దీని లుక్ ఎంత అద్భుతంగా ఉందో మీరే చూస్తుంది. స్పేస్ ఎక్కువ ఉన్న దాంట్లో మనము 12x18 కూడా వేస్తే ఎలాంటి లుక్ వస్తే ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. మనం కింద స్పేస్ లేని దగ్గర కబోర్డ్ లేని దగ్గర చూస్తే లేయింగ్ చేసినప్పుడు ఒక రకమైన లుక్ వచ్చేస్తుంది, ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర లేయింగ్ చేసినప్పుడు ఇంకో రకమైన లుక్ వస్తుంది అనమాట. అలాగా కిచెన్కి ఈ గ్రానైట్ ఇలాగ వచ్చేసి కిచెన్కి ఆ టైల్స్ చాలా సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎనదర్ కాన్సెప్ట్ అనమాట. 2x4లోనే గ్రే సిరీస్ అనమాట. ఈ 2x4లోనే గ్రే సిరీస్ లేయింగ్ చేసిన తర్వాత బాత్రూమ్కి చాలా చాలా లుక్ వస్తుంది, మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బిల్లులోనే నీట్గా గ్రే కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది. లైటింగ్కి చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ ఈజీ. అట్ ద సేమ్ టైం ఇలాగా బాత్రూమ్ మొత్తం వేసేస్తే చాలా లుక్ వస్తుంది, అద్భుతమైన లుక్ వస్తుంది అనమాట. చూడొచ్చు చాలా హెవీగా ఉంటుంది అన్నమాట బాత్రూమ్. ఇప్పుడు మనం లేయింగ్ చేసిన టైల్స్ని చూపించాం అనమాట. అలాగే ఇంకా కొంత స్పేసెస్ పార్కింగ్ ఉంది, ఎలివేషన్ ఉంది. ఇవన్నీ కూడా లేయింగ్ చేసిన తర్వాత ఈ ఇంటిని ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. మరికొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ వీరాంజనేయ టైల్ షాపి, విప్పగుంట రోడ్, కందుకూరు.